హలో హాయ్ అండి. ఇవాళ పాపకి ఫోటోషూట్ చేపిస్తున్నాను. ఫస్ట్ టైం నేను అప్పుడు ఇక్కడ అంత లేకుండా ఉండరు ఎవరు ఫోటోషూట్ చేసేకి. ఈసారి ఒకరు దొరికారనమాట. దట్టు ఇంటికి వచ్చి చేస్తానన్నారు. మనం పోవడం కష్టం కదా. అండ్ గోతన్బర్గ్లో న్యూ బార్న్ ఫొటోస్ అంత కనిపించలేదు నాకు. సో ఈమె మన ఇండియనే, నార్త్ ఆమె మన ఇంటికే వచ్చి చేస్తుంది అనమాట. అది గోతన్బర్గ్ అయితే ట్రావెల్ చేస్తాను అని చెప్పింది నాకు. సో అందుకని చెప్పేసి బుక్ చేశాము. సో ఆమె ఇవాళ వస్తాను అని చెప్పింది. పైగా ఇవాళ వినాయక చవితి. సో ఈరోజు ఇంకా వస్తుంది, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది ఇంకా ఆమె. ప్యాకేజ్లో మనకి ఇంక్లూడెడ్ అనమాట. 10 పోజెస్ వరకు తీస్తుంది అండ్ మనకు సెలెక్ట్ చేసుకోవడానికి పిక్స్ పంపిస్తుందంట. సో అండ్ ఇంకా మొత్తం ఆమె తెచ్చుకుంటుంది ప్రాపర్టీస్ అన్నీ. ఫోటోషూట్కి కావాల్సిన లైటింగ్ అంతా కూడా ఆమె తెచ్చుకుంటుందంట. అండ్ కొన్ని బేబీకి డ్రెస్సెస్ కూడా తెచ్చుకుంటుంది. అండ్ వ్రాప్ చేసేకి అన్నీ కూడా ఆమె తెచ్చుకుంటాను అని చెప్పింది నాకు. సో ఇంకా మరి పాప ఎలా కోఆపరేట్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 21st డే అయిపోయింది పాపది. సో 3 వీక్స్ అంటే న్యూ బార్న్ కొంచెం కోఆపరేట్ చేస్తారో లేదో తెలియదు. 1 వీక్లో అయితే బాగా పడుకుంటారు. సో అంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు కొంచెము. మరి చూడాలి ఇవాళ ఎలా కోఆపరేట్ చేస్తుందో పాప. మరి పూజ అంతా అయిపోయి ఇంకా నెక్స్ట్ ఫోటోషూట్ కోసం అని ఇంకా రెడీ చేసాము అంతా. నేను జస్ట్ చిన్న చిన్న బిహైండ్ ద సీన్స్ అవన్నీ పెడతాను. పోజెస్ ఎన్ని పోజెస్ ఆమె తీసింది అని చెప్పేసి, అండ్ మొత్తం సెటప్ కూడా ఎలా చేసుకుంటున్నది అని మొత్తం పెడతాను కొన్ని పోజెస్. సో ఆమె పేజ్ వచ్చేసి విధి ఫోటోగ్రఫీ అనమాట. ఆమె పేజ్ కావాలంటే కింద మీకు డీటెయిల్స్లో పెడతాను ఆమె లింక్ కూడా, ఇన్స్టాగ్రామ్ లింక్. సో మొత్తానికి ఇలా ఇవన్నీ తెచ్చుకుందనమాట ఆమె. అక్కడ ఒక అంబ్రెల్లా లాగా ఒకటి ఉంది కదా అది, అండ్ ఇక్కడ మీకు ఒకటి సూట్ కేస్ కనిపిస్తుంది కదా, అందులో మొత్తం క్లాత్స్, చిన్న బాస్కెట్స్ అవన్నీ కూడా అందులో పెట్టుకొని తెచ్చుకుంది. అండ్ ఇది స్టాండ్ ఉంది కదా ఇలా లైటింగ్ కోసం అని చెప్పేసి, అది కూడా అంతా మొత్తం ఫోల్డబుల్ అదంతా. సో అది కూడా మొత్తం తెచ్చుకుంది ఆమె ఇవి 2. అండ్ ఇంకా మీరు చూస్తున్నారు కదా బట్టలు, అక్కడ క్లాత్, సోఫా మీద ఒక క్లాత్ పెట్టారు కదా, మొత్తం పరిచయం చూసినారా ఇట్లా క్లిప్స్ పెట్టి మొత్తము ఈ క్లాత్ ఇవన్నీ ఆమె తెచ్చుకుంది. సో అదంతా సెటప్ ఇలా చేసుకుంది అనమాట ఫస్ట్. సో అంతా ఆమె చేసుకుంది. అక్కడక్కడ నరేష్ హెల్ప్ చేస్తూ ఉండే మధ్య మధ్యలో. నేను జస్ట్ 20 డేసే కదా, ఎక్కువ ఏమీ హెల్ప్ చేయలేదు. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి అలా పాపని ఫస్ట్ డైపర్తో పెట్టింది. ఆ తర్వాత ఇలా ఒక చిన్న క్లాత్తో పెడతాను, ఇట్లా ఒక పోజ్ తీద్దాము అని చెప్పేసి ఇది ఒక పోజ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక పోజ్. అందులోనే ఫస్ట్ వచ్చేసి వితౌట్ హెడ్ బ్యాండ్ తీసింది, తర్వాత ఇంకొకటి విత్ హెడ్ బ్యాండ్ తీసింది, తర్వాత క్లాత్ మార్చింది, తర్వాత మళ్ళీ తలకు ఒకటి చిన్నగా పెట్టిందనమాట. అసలు ఎంత క్యూట్ ఉందో పాప అయితే, అసలు ఎంత బాగా పడుకోనే ఉందో. ఇంకా తర్వాత ఇలా ఒకటి పడుకోబెట్టి తీసింది. తర్వాత జస్ట్ క్యాజువల్గా బాడీ మొత్తం కాకుండా డైపర్తో జస్ట్ ఓన్లీ ఫేస్ హాఫ్ వరకు తీస్తానని ఆ పోజ్ తీసింది ఒకటి. తర్వాత ఇలా ర్యాప్ చేస్తుంది మొత్తము. ఆమె ఒక 2-3 కలర్స్ ర్యాప్ చేసేవి తెచ్చుకుందనమాట. అవి ఆన్లైన్లో దొరుకుతాయి, చూసాను నేను. కాకపోతే మనం అంత ప్రొఫెషనల్గా ర్యాప్ చేసి అంత ఫాస్ట్గా తీయలేం కదా. తను బాగా నీట్గా ర్యాప్ చేసింది, బేబీని కూడా బాగా హ్యాండిల్ చేసింది. సో ఇలా చిన్న పిల్లో తెచ్చుకుంది చూసారా, అది ఒకటి ఇట్లా నీట్గా ర్యాప్ చేసి ఇది ఒకటి తీసిందనమాట. ఈ హెడ్ బ్యాండ్స్ కూడా తను కొన్ని తెచ్చుకుంది. నా దగ్గర కూడా చాలానే ఉండే హెడ్ బ్యాండ్స్ అవన్నీ. సో నేను కొన్ని నాకు ఈ పర్టికులర్ హెడ్ బ్యాండ్స్ కావాలి అని చెప్తే అవి పెట్టి కూడా అన్నీ తీసింది మంచిగా. ఇది ఇంకొకటి కింద హార్ట్ షేప్ చూస్తున్నారా మీరు, అదొక బాస్కెట్ పెట్టింది కింద. ఆ హార్ట్ షేప్ బాస్కెట్ పెట్టేసి దాంట్లో బేబీని పడుకోబెట్టింది. సో ఇక్కడ ఈ డ్రెస్ ఆమెదే తెచ్చుకుంది అనమాట, అదొక పోజు. ఇంకా చిన్నగా 1 వీక్ బేబీ అయితే ఇంకా బాగా కూర్చుంటుంది ఆ బాస్కెట్లో. 3 వీక్స్ అయ్యేసరికి కొంచెం పెద్దగైంది పాప. అండ్ తర్వాత లాస్ట్లో ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు, ఒక ఫుల్ ఒకటి పెద్దది క్లాత్ బ్యాక్గ్రౌండ్ కోసమని అలా పరిచి ఆ బాస్కెట్ పెట్టి ఇంక దాంట్లో మళ్ళీ పాపని ఇలా పడుకోబెట్టిందనమాట. చాలా బాగా ఉండే క్యూట్గా. ఆ హెడ్ బ్యాండ్ ఆమెదే,
అది ఇదే బాగుంటుంది ఈ పోజ్కి అని చెప్పి అది పెట్టింది. అండ్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ వ్రాప్ చేసిన క్లాత్ అన్నీ కొంచెం పర్పుల్ కలరే తెచ్చుకుందనమాట ఆమె. సో అవన్నీ ఇది ఒక పోజ్. సో ఈ పోజ్ నాకు ఎక్కడో నేను చూసాను అనమాట ఆన్లైన్లో, నేను కావాలి అని చూపిస్తే సో అలాగే నాకు కొంచెం తీసి పెట్టిందమ్మా. సో చూపిస్తుంది ఎలా వచ్చిందని, బాగా వచ్చింది అది. సో మొత్తానికి ఇది లాస్ట్ పోజ్ పాపది ఇంకా. సో ఒక బాగానే తీసింది, ఒక 6-7 పోజెస్ ఆల్మోస్ట్ తీసింది బాగానే. అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా తర్వాత ఫ్యామిలీ పోజెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి బేబీది మొత్తం డైపర్ కూడా తీసేసి మన హ్యాండ్తో కవర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫుల్ బ్లాక్ కదా, ఓన్లీ హాఫే వస్తుంది. సో ఫుల్ ఏం అవసరం లేదు, సో హాఫ్ వరకే తీస్తుంది అనమాట ఇక్కడ. సో అదొకటి మళ్ళీ. అండ్ ఇంకోటి ఇక్కడ వైట్, ఫుల్ వైట్ సెటప్ అనమాట. అంతా బ్లాక్లోనే ఫ్యామిలీది కూడా తీసింది, బట్ వీడియో మిస్ అయినట్టుంది. సో అదనమాట మొత్తానికి అయిపోయింది ఫోటోషూట్. బాగా కోఆపరేట్ చేసింది పాప, అస్సలు ఏడవలేదు. నేను పాలు దాపిచ్చేసి ఇంకా ఆమెకి ఇచ్చాను. 12:30 అలా అయిపోయింది ఆమె వచ్చేసరికి మధ్యాహ్నము. సో ఫుల్గా పడుకొనే ఉంది ఆమె. ఒక 1-1.5 అవర్లో మొత్తం చేసేసింది. వాళ్ళకి అలవాటు కదా, ఫాస్ట్గా చేసేసింది మొత్తము. ఇంకా లాస్ట్లో ఫ్యామిలీ ఫొటోస్ కూడా 2 పోజులు తీస్తుంది అనమాట. ఒకటి బ్లాక్ ఫుల్ థీము, ఇంకొకటి వైట్ థీమ్ అనమాట. సో వైట్ లేకపోతే బీజైనా ఓకే అని చెప్పింది అనమాట. నేను అద్దు నరేష్ పాపని ఒకరు పట్టుకొని అలా ఫ్యామిలీ ఫోటో కూడా తీసింది. అవి కూడా బాగా వచ్చాయి. ఇంకా అంతే, ఇంకా ప్యాకేజ్లో అయితే అవి మొత్తం ఇంక్లూడెడ్ అనమాట మనకు. ఫైనల్గా మొత్తానికి షూట్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మంచి కోఆపరేట్ చేసింది. నాకు ఎప్పటి నుంచో ఇలా ఇష్టము, చేపించాలి అని చెప్పి ఫైనల్గా ఇప్పటికీ అనుకోకుండా అలా ఆమె వచ్చింది అనమాట. ఇంటికి వస్తాను అని చెప్తే ఇంకా ఫైనల్గా కుదిరింది. ప్యాకేజ్ అయితే నాకు 3500 ప్లస్ ఆమెకి ఇంకా లుండ్ అనే ప్లేస్ నుంచి వస్తుంది. ఆమె 3 అవర్స్ పైనే పడుతుంది గౌతంబకి రావడానికి. సో ఆ ట్రావెల్ ఛార్జెస్, ట్రైన్ టికెట్ కూడా అని చెప్పింది. సో అవంతా ప్యాకేజ్లో వచ్చేసి 10 పిక్స్ మనకు ఎడిట్ చేసినవే అనమాట. రా ఫుటేజ్ అయితే లేదు, ఎడిట్ చేసినవి మనకు పంపుతుంది, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 పిక్స్ అయితే ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. ఇంకా ఎక్స్ట్రాగా ఏం కావాలన్నా మనకు ఈచ్ 100 SEK అని చెప్పింది నాకు. సో మరి చూడాలి ఏమేం పంపిస్తుంది అని చెప్పేసి. ఒక 10 days పడుతుంది మొత్తం పంపించడానికి అని చెప్పింది నాకు. ఎలా తీసింది ఏంటి అని మీరు నన్ను తెలుసుకోవాలంటే, పిక్స్ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నేను అక్కడ పోస్ట్ చేస్తాను పిక్స్. సో ఈ వీడియోకి అంతేనండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.